హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అప్ఫోల్డ్స్. సో టీజీఎంసెట్ 2026లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. సో దీని తర్వాత 25th రోజు వెబ్ ఆప్షన్స్ కూడా ఓపెన్ అవుతున్నాయి. చాలామంది స్టూడెంట్స్కి ఈ వెబ్ ఆప్షన్స్ ఎంట్రీ చేయడం అనేది చాలా కొత్త. అందరికీ అంటే ఇంతకుముందు ఎవరు చేసి ఉండరు. సో చాలా డౌట్స్ ఉంటాయి, ఇంకా మిస్టేక్స్ కమిట్ అవ్వడానికి ఛాన్సెస్ చాలా ఉంటాయి. సో మీ లైఫ్లో ఇంతకుముందు ఎప్పుడు ఇలాంటి ప్రాసెస్ త్రూ మీరు వెళ్ళలేదు కాబట్టి సో మీకు ఐడియా ఉండకపోవచ్చు. సో నేను ఈ వీడియోలో మీకు అవాయిడ్ చేయాల్సిన మిస్టేక్స్ కొన్ని నేను చెప్తాను. వీడియోని ఎండ్ వరకు చూసి ఖచ్చితంగా ఈ మిస్టేక్స్ మాత్రం అవాయిడ్ చేయండి. మీరు ఒక మంచి కాలేజీలో సీట్ సంపాదించాలి. సో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయాక అక్కడ సెంటర్లో మీకు ఒక ఆర్ఓసి షీట్ అని ఇస్తారు. ఆర్ఓసి షీట్లో మీకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. అఫ్కోర్స్ దానిలో ఏముంటుందంటే మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్టేటస్ ఏంటి అనేది ఆర్ఓసి ఫామ్లో ఉంటుంది. సో మీరు దాంట్లో ఒక 2-3 ఫీల్డ్స్ని గమనించాలి. ఫస్ట్ వన్, ఫీ రియంబర్స్మెంట్ అని ఒక ఫీల్డ్ ఉంటుంది. సో ఆ ఫీల్డ్ని మీరు కరెక్ట్గా చెక్ చేసుకోండి. మీకు ఫుల్ ఫీ వస్తుందా, పార్షియల్ ఫీ వస్తుందా, రియంబర్స్మెంట్ రాదా వస్తుందా అనేది అక్కడ మెన్షన్ చేసి ఉంటుంది. మీరు దాన్ని చెక్ చేసుకొని వన్స్ మీరు ఆ హెల్ప్ లైన్ సెంటర్ మీ స్లాట్ని మిస్ అయ్యారంటే తర్వాత మీరు మాడిఫై చేయాలంటే చాలా కష్టమైపోతుంది. మీరు హెల్ప్ లైన్ సెంటర్లోనే వెరిఫై చేసే కమిటీ ఉంటుంది కదా, అక్కడనే ఒకసారి వెళ్ళి మీ డౌట్స్ అన్నీ క్లియర్ చేసుకోండి. మీకు ఒకవేళ ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ వచ్చి ఇక్కడ ఆర్ఓసి ఫామ్లో పార్షల్ అని పడ్డా, సో ఇలాంటి ఎర్రర్స్ ఏమైనా ఉంటే అక్కడే చెక్ చేసుకోండి. కింద మీకు స్పెషల్ కేటగిరీ ప్రియారిటీస్ ఉంటాయి. ఎన్సీసీ అయినా లేదంటే మీరు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయినా స్పోర్ట్స్ కోటా అయినా సో వాళ్ళకి ప్రియారిటీ అనేది మెన్షన్ చేసి ఉంటుంది. సో ఆ ఫీల్డ్లో 0 అని ఉంటే మీకు ఈ స్పెషల్ కేటగిరీ ప్రియారిటీస్ ఏమీ లేవని అర్థం. ఒకవేళ 1 ఉంటే మీకు ఆ ప్రియారిటీ ఉందని అర్థం. ఈ స్పెషల్ కేటగిరీ ప్రియారిటీ బేస్డ్ మీద కూడా మీకు మంచి కాలేజ్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ మీకు సర్టిఫికేట్స్ ఉండి మీరు ఎలిజిబుల్ అయితే ఖచ్చితంగా ట్రై చేయండి. హెల్ప్ లైన్ సెంటర్లో మీరు సబ్మిట్ చేసిన సర్టిఫికేట్స్ డీటెయిల్స్ అన్నీ కూడా ఉంటాయి. ఏ సర్టిఫికేట్ మీరు సబ్మిట్ చేసిళ్ళు, ఏది పెండింగ్ ఉంది అనేది క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది. సో ఎక్స్ అని ఉంటే మీరు జిరాక్స్ కాపీ సబ్మిట్ చేసినట్టు అర్థం, పి అని ఉంటే పెండింగ్ అని అర్థం, ఎన్ అని ఉంటే నాట్ అప్లికేబుల్ అని అర్థం. సో ఎక్కడనైనా ఏ ఫీల్డ్లోనైనా మీరు పి అని చూసిల్లంటే మీరు అది ఆ సర్టిఫికేట్ ఇంకా పెండింగ్ ఉందని అర్థం. మీరు దాన్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది, ఇంకా కంప్లీట్ అవ్వలేదు మీ ప్రాసెస్. సో పెండింగ్ అని ఉంది అంటే మాత్రం హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళి ఆ సర్టిఫికేట్స్ని ప్రొవైడ్ చేసేయండి. ఆర్ఓసి ఫామ్ బాటంలో ఒక స్టేట్మెంట్ ఉంటుంది. సో ఆ స్టేట్మెంట్లో క్లియర్గా మెన్షన్ చేసి పెడతారు మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్టేటస్ ఏంది అనేది. సో పెండింగ్ ఉంటే పెండింగ్ అని ఉంటుంది, సో సక్సెస్ అవుతే సక్సెస్ అని మెన్షన్ చేసి ఉంటుంది. ఒకసారి క్లియర్గా అబ్జర్వ్ చేసి సో ఇప్పుడు నేను చెప్పిన ఫీల్డ్స్ని అన్నింటినీ కూడా ఆర్ఓసి ఫామ్లో మీరు వన్స్ వెరిఫై చేసుకోండి. తర్వాతనే వెబ్ ఆప్షన్స్కి ప్రొసీడ్ అవ్వండి. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది. దాని తర్వాత ఏంటి, వెబ్ ఆప్షన్స్ ఎంట్రీ చేయడం. వెబ్ ఆప్షన్స్ ఎంట్రీ చేయాలంటే మీకు లాగిన్ ఐడి అండ్ పాస్వర్డ్ ఈ 2 కావాలి. ఫస్ట్ లాగిన్ ఐడి మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ సక్సెస్ అవ్వగానే రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్కి మెసేజ్ వస్తుంది. సో అందులో మీకు లాగిన్ ఐడి ఉంటుంది. నెక్స్ట్ ఈ 25th వెబ్ ఆప్షన్స్ ఓపెన్ అవుతాయి. అప్పుడు మీకు ఒక లింక్ వస్తుంది, లాగిన్ లింక్. అందులో లాగిన్ అయ్యేటప్పుడు మీ లాగిన్ ఐడి అండ్ పాస్వర్డ్ జనరేట్ చేసుకోవాలి. సో వెబ్సైట్లోనే ఈ ఐడిని యూజ్ చేసి మీరు పాస్వర్డ్ని జనరేట్ చేసుకోవాలి. సో ఫర్దర్గా మీరు మళ్ళీ లాగిన్ అవ్వాలంటే మాత్రం ఆ లాగిన్ ఐడి పాస్వర్డ్ ఈ 2 అవసరం ఉంటాయి. సో దాన్ని ఎలా చేసుకోవాలనేది మనం నెక్స్ట్ వీడియోస్లో చూద్దాం. 25th రోజు మళ్ళీ నేను ఒక వీడియో చేస్తాను. సో ఇప్పుడు మీరు వెబ్ ఆప్షన్స్ని ఎలా పెట్టాలి, మీరు ప్రియారిటీ లిస్ట్ని ఎలా తయారు చేసుకోవాలనేది చూద్దాం. సో నెక్స్ట్ ఫేజ్ ఏంటి, వెబ్ ఆప్షన్స్ ఎంట్రీ చేయడం. ఇంజనీరింగ్ అనగానే మంచి కాలేజీలో చదవాలని చూస్తారు, కానీ మంచి బ్రాంచ్లో చదవాలి, సో నాకు గోల్ ఎటుందో ఆ బ్రాంచ్లో చదవాలని ఎవరు కూడా ఆలోచించరు. సో అదే మీరు కమిట్ చేసే ఫస్ట్ అండ్ మేజర్ మిస్టేక్. సో ఇప్పుడు నేను ఒక సింపుల్ ప్రాసెస్ చెప్తా, ఒక 2-3 స్టెప్స్ చెప్తా, దీన్ని ఫాలో అవ్వండి. దీనిలో ఫస్ట్ స్టెప్ వచ్చేసి మీరు బ్రాంచ్ని చూస్ చేసుకోవాలి. బ్రాంచ్ని ఎలా చూస్ చేసుకోవాలి అంటే మీ ఇంట్రెస్ట్ని బట్టి చూస్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంట్రెస్ట్ ఎందులో ఉందనే డౌట్ అందరికీ ఉంటుంది. ఎందుకంటే ఇంజనీరింగ్లో డిఫరెంట్ బ్రాంచెస్ ఉంటాయి. ఆ బ్రాంచెస్ మీద మనకు ఎక్కువగా ఐడియా ఉండదు. ఇప్పుడే దాంట్లో దేనిలో ఇంట్రెస్ట్ ఉందనేది మనకి తెలుసుకోలేకపోతాం. సో మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ఆన్లైన్లో చాలా సోర్సెస్ ఉంటాయి. ఫస్ట్ బ్రాంచెస్ ఏమేమి ఉన్నాయి, ఏ బ్రాంచెస్లో మీరు ఏమేమి నేర్చుకుంటారు ఒకసారి సెర్చ్ చేయండి. సో మన ఛానల్లో కూడా సిఎస్సి గురించి కొన్ని వీడియోస్ ఉంటాయి, మీరు చూసేయండి, ఐడియా వస్తుంది. చూసాక మీకు ఒక అవేర్నెస్ వస్తుంది బ్రాంచెస్ మీద. దాని తర్వాత మీకు ఇంట్రెస్ట్ అనేది ఇప్పుడే ప్రొడ్యూస్ అవ్వదు, ఎందుకంటే ఇంట్రెస్ట్ అనేది లర్నింగ్లో మీకు వస్తుంది ఇంట్రెస్ట్ అనేది.
సో మీరు ఇక్కడ ఏం చేయాలంటే ఇంటర్ ఆల్రెడీ చేసి ఉన్నారు కదా, ఇంటర్లో మీకు దేని మీద బాగా ఇంట్రెస్ట్ అనిపించింది, మీరు దేంట్లో స్ట్రాంగ్ ఉన్నారు, ఆబ్వియస్లీ మీరు ఒక సబ్జెక్ట్లో స్ట్రాంగ్ ఉన్నారంటే దాని మీద మీకు ఇంట్రెస్ట్ ఉండే ఉంటుంది. సో మీరు దేంట్లో స్ట్రాంగ్ ఉన్నారు అనే దాన్ని బట్టి ఆ బ్రాంచ్ని చూస్ చేసుకుంటే బెటర్. అసలు దేంట్లో ఇంట్రెస్ట్ లేదు నాకు, ఏదో అట్లా ఇంటర్ గడిపేసినా అయిపోయింది, పాస్ అయిపోయినా, ఇప్పుడు ఇంజనీరింగ్లో ఫ్రెష్గా జర్నీ స్టార్ట్ అనుకుంటారు. వాళ్ళకి ఇచ్చే నేను మంచి సజెషన్ ఏంటంటే బ్లైండ్లీ సిఎస్సి చూస్ చేసుకోండి. సిఎస్సి స్పెషలైజేషన్స్లో సిఎస్డి, సిఎస్ఐ, ఐఓటీ లేదంటే సైబర్ సెక్యూరిటీ. సో వీటిలో ఏవైనా చూస్ చేసుకోండి. మీకు అంటే నార్మల్గా ఎవరికి కూడా ఈ ఫీల్డ్లో ఉండే సబ్జెక్ట్స్ మీద ఐడియా ఉండదు, అందరూ ఫ్రెష్గా స్టార్ట్ చేయాల్సిందే. సో మీకు ఏమవుతుంది అంటే ఈజీ అయిపోతుంది మీ లర్నింగ్. సో ఐడియా లేని వాళ్ళకి సిఎస్సి చూస్ చేసుకోండి. ఇక్కడ ఫస్ట్ బ్రాంచ్ చూస్ చేసుకోవడం అయిపోయింది. దాని తర్వాత ఒక బ్రాంచ్ చూస్ చేసుకుంటే సరిపోదు, ఎందుకంటే ఈ బ్రాంచ్లో మీకు వస్తుందో రాదో అనేది మనం ఇప్పుడే క్లారిటీగా చెప్పలేము, ఎందుకంటే వెబ్ ఆప్షన్స్ ఎంటర్ అయిపోయాక మనకు తెలుస్తుంది రిజల్ట్. సో మీరు ఏం చేయాలంటే బ్యాకప్గా ఇంకొక 2-3 బ్రాంచెస్ని చూస్ చేసి పెట్టుకోండి, అంటే ప్రియారిటీ వైజ్గా లిస్ట్ చేసి పెట్టుకోండి. సో సిఎస్సి నేను ఫస్ట్ ప్రియారిటీ అనుకుంటే సిఎస్సి స్పెషలైజేషన్స్, తర్వాత ఈసీఈ, ఆబ్వియస్లీ సిఎస్సి అండ్ ఐటీ సేమ్ ఉంటాయి. సో సిఎస్సి తర్వాత ఐటీ, ఇట్లా ప్రియారిటీ లిస్ట్ చేసి పెట్టుకోండి. మీరు ప్రియారిటీ పెట్టుకున్నాక నెక్స్ట్ సెకండ్ స్టెప్ వచ్చేసి కాలేజ్ని చూస్ చేసుకోండి. సో ఇక్కడ చాలామంది స్టూడెంట్స్ మిస్టేక్ చేసేది ఏంటంటే, ఇప్పుడు నాకు 20,000 ర్యాంక్ వచ్చింది అనుకోండి, ప్రీవియస్ ఇయర్ డాటా ప్రకారం నా ర్యాంక్కి ఒక ఫర్ ఎగ్జాంపుల్ సిఎంఆర్లో ఒక టాప్ 15 కాలేజ్లో సీట్ వస్తుంది అనుకోండి. నేనేం చేస్తా అంటే టాప్ 15 కాలేజ్ పెడతా, 16th 17th 14th అంటే ఈ కాలేజెస్ పెట్టుకుంటూ వెళ్తా. సో ఇది స్టూడెంట్స్ చేసే మేజర్ మిస్టేక్, ఎందుకంటే ఈ కాలేజ్ అలొకేషన్ అనేది ప్రతి ఇయర్ సేమ్ ఉండదు. సో డైనమిక్గా ఉంటాయి, ఎవ్రీ ఇయర్ చేంజ్ అవుతూనే ఉంటాయి. మీరు ఏం చేయాలంటే ఒకటే ఫాలో అవ్వండి. సో మీ ప్రియారిటీ ప్రకారం ఏ కాలేజెస్ అయితే మీరు చదవాలనుకుంటున్నారో సో వాటిని ప్రియారిటీ ప్రకారం లిస్ట్ చేసి పెట్టుకోవాలి. సో ఇదంతా రీసెర్చ్ చేయడం, ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం, ఇదంతా స్టూడెంట్స్ చేయలేరు. మీరు ఒక పని చేయొచ్చు, యూట్యూబ్కి వెళ్ళండి, లేదంటే మన ఛానల్లో కూడా టాప్ 20 ఇంజనీరింగ్ కాలేజెస్ నేను ఒక వీడియో చేశాను. సో ఆ వీడియో చూసేయండి, మీకు ఒక ఐడియా వస్తుంది. ఓకే, ఇప్పుడు ఒక టాప్ 15 కాలేజెస్ ఇంజనీరింగ్ కాలేజెస్ని నేను ప్రియారిటీ ప్రకారం నా దగ్గర లిస్ట్ ఉంది. సో వీటిలో నేను బ్రాంచెస్ని ఎలా పెట్టాలి, ఫస్ట్ మీరు బ్రాంచెస్ చూస్ చేసుకున్నారు, సెకండ్ ఇన్స్టిట్యూషన్స్ చూస్ చేసుకున్నారు. సో మీరు ఏం చేయాలంటే ఫస్ట్ కాలేజ్ మనం చూస్ చేసుకున్న బ్రాంచ్లో అన్ని బ్రాంచెస్ని పెట్టేయండి. సెకండ్ కాలేజ్ మళ్ళీ మనం చూస్ చేసుకున్నాం కదా ప్రియారిటీ వైజ్గా, ఆ బ్రాంచెస్ అన్నిటికీ ప్రియారిటీ ఇచ్చుకుంటూ వెళ్ళండి. సో అట్లా ఒక టాప్ 10 కాలేజెస్ వరకు, అంటే ఇది కూడా మీ ర్యాంక్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నా ర్యాంక్కి నాకు టాప్ 10 కాలేజెస్లో సీట్ వచ్చింది అనుకోండి, సీట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అనుకోండి, నేనేం చేస్తాను అంటే టాప్ 5 కాలేజెస్ వరకు నేను అనుకున్న బ్రాంచెస్ అన్నిటిని పెడతా. అంటే ఫస్ట్ కాలేజ్లో సిఎస్సి, ఐటీ, ఈసీ, సెకండ్ కాలేజ్లో సిఎస్సి, ఐటీ, ఈసీ, థర్డ్ కాలేజ్లో సిఎస్సి, ఐటీ, ఈసీ, ఇలా టాప్ 5 కాలేజెస్ వరకు అన్ని బ్రాంచెస్ పెట్టేయండి. సో 6th కాలేజ్ నుంచి మీరు ఎక్కువగా ఏ బ్రాంచ్కి ప్రియారిటీస్ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను సిఎస్సి అనుకున్నాను అనుకోండి, 6th కాలేజ్ నుంచి సిఎస్సి పెడతా, మళ్ళీ 7th కాలేజ్ సిఎస్సి, 8th కాలేజ్ సిఎస్సి. సో అలా సిఎస్సి అన్ని పెట్టాక నెక్స్ట్ నా బ్రాంచ్ ప్రియారిటీ ఏంటి, ఐటీ అనుకోండి, నెక్స్ట్ 6th కాలేజ్ ఐటీ, 7th కాలేజ్ ఐటీ. సో ఇలా మీరు అనలైజ్ చేయండి ఫస్ట్ మీ ర్యాంక్కి ఏ కాలేజ్లో సీట్ వస్తుంది, అంటే ప్రీవియస్ డేటా ప్రకారం ఏ కాలేజ్లో సీట్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో దాని మీద డిపెండ్ అయ్యి ఒకవేళ మీకు టాప్ 15 కాలేజ్లో వస్తే టాప్ 10 కాలేజెస్ వరకు ఫస్ట్ అన్ని బ్రాంచెస్ పెట్టేసి తర్వాత కాలేజ్ వైజ్గా రండి. సో ఈ ప్రాసెస్ ఫాలో అవుతే మీకు నేను గ్యారంటీ ఇస్తున్నా ది బెస్ట్ సీట్ వస్తుంది, మీ ర్యాంక్కి ది బెస్ట్ సీట్ వస్తుంది. సో ఇంతకుముందు చెప్పినట్టు మళ్ళీ టాప్ 15 కాలేజెస్ నుంచి టాప్ 20 కాలేజెస్ వరకు పెట్టద్దు. టాప్ 1 కాలేజ్ నుంచి టాప్ 20 పెడతావా 30 పెడతావా నీ ఇష్టం. ఎప్పుడైనా వెబ్ ఆప్షన్స్ ఎంత ఎక్కువ పెడితే అంత మంచిది, ఎందుకంటే ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ. ఫస్ట్ ఫేజ్లో మీరు సీట్ మిస్ అయిందా సెకండ్ ఫేజ్లో చాలా కష్టం అవుద్ది సీట్ రావడం. సో అందుకే ఫస్ట్ ఫేజ్లో మీకు ఎలాగైనా సీట్ రావాలంటే వెబ్ ఆప్షన్స్ ఎక్కువ పెట్టాలి. సో నాకు ఒక 20,000 ర్యాంక్ వచ్చింది అనుకోండి, ఒక 100 వెబ్ ఆప్షన్స్ పెట్టాలి. 15 వచ్చినా కూడా ఒక 70 వరకు వెబ్ ఆప్షన్స్ పెట్టాలి. సో అలా మీకు ఒకవేళ మధ్యలో నాకు సీట్ వస్తుందన్న నమ్మకం ఉన్నా కూడా కొన్ని ఒక 5 to 10 కాలేజెస్ ఎక్స్ట్రా పెట్టేయండి. సో దీంతో మీకు ఫస్ట్ ఫేజ్లో ఎట్లా చేసి ఒక సీట్ వస్తుంది.
సో సెకండ్ ఫేజ్లో పార్టిసిపేట్ చేస్తే మీకు ఆ సీట్ అప్గ్రేడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, ఇంకా మంచి సీట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సెకండ్ ఫేజ్లో ఎలా పెట్టాలంటే, ఇప్పుడు ఫస్ట్ ఫేజ్లో నాకు ఒక సీట్ వచ్చింది, నీ ప్రియారిటీస్లో ఆ ఫస్ట్ వచ్చిన కాలేజ్ వరకు కింది కాలేజెస్ అన్నీ తీసేసి మీద ఉన్న ప్రియారిటీ కాలేజెస్ అన్నింటినీ మళ్ళీ సెకండ్ ఫేజ్లో పెట్టండి. సో అలా థర్డ్ ఫేజ్లో, ఫోర్త్ ఫేజ్లో అలాగే పెట్టుకుంటూ వెళ్ళండి. సో ఫైనల్గా మీకు ఒక మంచి కాలేజ్ వస్తుంది. మీరు ఈ మిస్టేక్స్ని అన్నీ అవాయిడ్ చేసి ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్ని ఫాలో అవుతే ఖచ్చితంగా మీకు మంచి కాలేజ్లో సీట్ వస్తుంది. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో రాయండి. ఫర్దర్గా వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టాలి అనే వీడియోని కూడా మనం ఛానల్లో అప్లోడ్ చేస్తాం. ఆ వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ.